హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటో గాని తెలీదు గానీ ఆషాఢానికి ప్రతి ఆడవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవాలని అనిపిస్తుంది. అయితే నాకు కూడా పెట్టుకోవాలనిపించింది. మా అమ్మ ఫోన్ చేసి అమ్మ గోరింటాకు పంపవా అంటే కొద్దిగా పంపంటే చూడండి ఎంత పంపిందో. ఇంకా గోరింటాకు రుబ్బుకొని పెట్టుకోవచ్చు అనుకున్నాను. చాలామంది అవి ఎర్రగా పండాలంటే ఏం వేస్తారు అనుకుంటారు. అప్పుడులో అయితే కాకిబొడ్డు, తాటాకు అవి వేసేవారు. ఇప్పుడు మనకు అలాంటివి దొరకవు కదా. అందుకే చింతపండు, ఆదుకుపారం వేసుకుని రుబ్బుకుంటే మాత్రం చాలా ఎర్రగా పండుతుంది. అప్పుడులో అయితే తాటాకు ఇల్లు, కాకిబొడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, స్థలాలు ఉండటమే కష్టం. ఇప్పుడు అన్నీ డాబాలే. ఎక్కడో దుక్కున ఒక తాటాకు ఇల్లు ఉంది. అందుకే అండి ఎర్రగా పండాలంటే 4 ఆదుకుపారం పిల్లలు, చింతకాడ వేసుకొని రుబ్బుకుంటే మాత్రం మరి ఎంత ఎర్రగా పండుతుంది అంటే అంత ఎర్రగా పండుతుంది. చూడండి నేను పెట్టుకున్నాక ఎలా పండిందో మీకు చూపిస్తాను. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు ఏంటి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని అదొక ఆచారంలా పాటిస్తారు. చూడండి ఇలా రుబ్బాను. అంత పలచగా కాకుండా అంత గట్టిగా కాకుండా సమానంగా రుబ్బుకోవాలి. మిక్సీ కాబట్టి అప్పుడులో అయితే రుబ్బు రోల్లో రుబ్బేవారు. ఇప్పుడు అందరూ మిక్సీలో ఆడేసుకుంటున్నారు, ఈజీగా అయిపోతుందని. సరదాగా అందరూ కూర్చొని రుబ్బుకుంటా అందరూ పెట్టుకునేవారు. ఇప్పుడు అలాగా ఎవరు పెట్టుకుంటలేదు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అందరూ మెహందీ మీద మీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అయినా గోరింటాకు రుబ్బుకొని పెట్టుకోండి. చాలామంది మెహందీ పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా గోరింటాకు పెట్టుకుంటే మంచిది. వాతం కట్ట అలాంటివి ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.